ఓం నమ శివాయ. మేషరాశిలో పుట్టినవారు వినండి. ఇది ప్రాణం పోయినా సరే ఏప్రిల్ 13, 14, 15, 16, 17 తేదీలలో ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనక ఈ 3 ప్రదేశాలకు వెళ్లారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మేషరాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో మీరు ఏప్రిల్ 13, 14, 15, 16, 17 తేదీలలో వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలు ఏంటో, అక్కడికి వెళితే మీకు జరిగే నష్టమేంటో చెప్పడం జరిగింది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేయకుండా చూస్తారు, కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏమీ లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మేషరాశివారు. మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళడం వలన మీ మానసిక స్థితి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండి చూడండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది. మరి మేషరాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశి వారు సహజంగానే అత్యంత శక్తివంతులు మరియు చొరవ చూపే వ్యక్తులు. వీరు ఎక్కడ ఉన్నా తమ నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వీరి ప్రధాన లక్షణాలు. మాటల్లో స్పష్టత ఉంటుంది, పనుల్లో చాలా వేగంగా ఉంటారు. తమకు నచ్చిన లక్ష్యం కోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడరు. ఇతరుల కింద అణిగి మణిగి ఉండడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే కొన్నిసార్లు మొండి స్వభావం ఉన్నవారిలా, ఆవేశపరుల్లా కనిపిస్తారు. నిజానికి అది వారిలోని పట్టుదల. మేషరాశి వారు నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అబద్ధం లేదా వెన్నుపోటు వారికి అస్సలు పడదు. ఒకసారి ఎవరినైనా నమ్మారంటే ప్రాణం ఇచ్చేంత వరకు వెళ్తారు. అదే నమ్మకం వమ్ము అయితే మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. వీరికి మాట కంటే తాము చేసే పనిలో విజయం ముఖ్యం. సమాజంలో తామే ముందుండాలని, కొత్త విషయాలను సాధించాలని కోరుకుంటూ ఉంటారు. మేషరాశి వారు దయాగుణం ఉన్నవారే, కానీ అది వారి ఆవేశం వెనక దాగి ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి ముందుండి సహాయం చేస్తూ ఉంటారు. అయితే తమ శ్రమను ఎవరైనా తక్కువ చేసి చూస్తే మాత్రం త్వరగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. భావోద్వేగాలను ప్రదర్శించడంలో వీరు ముక్కుసూటిగా ఉంటారు. కానీ లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది. నచ్చిన వ్యక్తుల కోసం ఎంత కష్ట నష్టాలైనా భరిస్తారు. కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఎవరినీ క్షమించరు. మేషరాశి వారికి తమ పనికి తగిన గుర్తింపు లభిస్తే చాలు, అది వారిని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. ఇక అసలు విషయానికి, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, స్వభావాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి స్వభావాన్ని బట్టి చూస్తే, మీరు ఎప్పుడూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే గ్రహగతులు మరియు ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వలన మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం మీ జీవితానికే ప్రమాదకరంగా మారవచ్చు. ఇందులో మొట్టమొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది, మీకు ఏమాత్రం గౌరవం దక్కని చోటు. మనిషికి తిండి, బట్ట కంటే ఆత్మగౌరవం మిన్న. ఎక్కడైతే మీ ఉనికిని గుర్తించరో, ఎక్కడైతే మీ మాటలకు విలువ ఉండదో అటువంటి చోటుకు వెళ్ళడం అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడమే అవుతుంది. మీ రాశివారు సహజంగానే చాలా సున్నిత మనుషులు మరియు నమ్మకమైన వారు. మీరు ఇతరులకు ఇచ్చే మర్యాదను తిరిగి ఆశించడం తప్పు కాదు, కానీ సమాజంలో అందరూ మీలాగే ఆలోచించరు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా, లేదా మీ అభిప్రాయాలను హేళన చేయడం ద్వారా ఆనందం పొందుతారు.
అటువంటి వ్యక్తుల మధ్య మీరు ఎంతకాలం ఉన్నా మీకు దక్కేది అవమానమే తప్ప ఆదరణ కాదు. మీ విలువ తెలియని చోట మీరు ప్రదర్శించే ప్రతిభ గాని, మీరు చూపే ప్రేమాభిమానాలు గాని వృధా అవుతాయి. మీరు ఆత్మీయులు అనుకొని వెళ్ళే కొన్ని బంధువులు ఇల్లు కావచ్చు, లేదా స్నేహితుల సమూహం కావచ్చు, అక్కడ మిమ్మల్ని కేవలం ఒక అవసరానికి వాడుకొని వదిలేసే మనస్తత్వం ఉన్నవారు ఉంటే వెంటనే అక్కడి నుండి తప్పించుకోవడం శ్రేయస్కరం. అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. లోపల కుమిలిపోవడం వల్ల మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం అనేది పడుతుంది, గుర్తుపెట్టుకోండి. గౌరవం లేని చోట మీ ఉనికి ఒక భారంగా మారుతుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గించి వేస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని అనిపించినా, లేదా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని తెలిసినా, అటువంటి ప్రదేశాలకు లేదా వ్యక్తుల దగ్గరకు వెళ్ళడం పూర్తిగా మానుకోవాలి. మీ విలువను గుర్తించే చోట మాత్రమే మీరు ఉండాలి. అప్పుడే మీ ఎదుగుదల సాధ్యమవుతుంది. రెండవ అంశం ఏమిటి అంటే, గతంలో మీరు ఎక్కడైతే మోసపోయారో, ఏ పరిస్థితుల్లో అయితే దగాపడ్డారో, మళ్ళీ అదే ప్రదేశానికి లేదా అదే పరిస్థితుల్లోకి వెళ్ళడం అత్యంత ప్రమాదకరం. మానవులన్నాక సహజంగా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ చేసిన పొరపాటునే మళ్ళీ చేయడం మూర్ఖత్వం అవుతుంది. మీ రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అదేమిటి అంటే, మీరు గతాన్ని త్వరగా మర్చిపోలేరు. అలాగని జరిగిన నష్టాన్ని భరించలేరు. ఏదో ఒక మూల ఈసారి అంతా బాగుంటుంది అనే ఆశ మిమ్మల్ని మళ్ళీ అదే ఊబిలోకి లాగుతుంది. గతంలో మీరు ఒక వ్యాపారంలోనో లేదా ఒక వ్యక్తిని నమ్మి ఒక ప్రదేశానికి వెళ్ళి మోసపోయి ఉండవచ్చు. అప్పట్లో మీరు ఆర్థికంగానో లేదా మానసికంగానో చాలా నష్టపోయి ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఆ గాయాలు మానిపోవచ్చు, కానీ ఆ ప్రదేశం యొక్క నెగిటివ్ ఎనర్జీ లేదా ఆ పరిస్థితి వెనుక ఉన్న కుట్రలు అలాగే ఉంటాయి. పాత విషయాలు పక్కన పెడదాం, ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా అని ఎవరైనా మిమ్మల్ని రమ్మని చెప్పినా మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి మీకు చేదు అనుభవాన్ని మిగిల్చిన చోటు మీకు ఎప్పటికీ కూడా తీపిని అందించదు. ఆ ప్రదేశానికి ఉన్న లక్షణం లేదా అక్కడ ఉన్న వ్యక్తుల స్వభావం మాత్రం మారడం అసాధ్యం. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే అది మీ వినాశనానికి మీరే బాటలు వేసుకున్నట్లు అవుతుంది. ఈసారి జరిగే నష్టం గతంలో కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. మీ సామాజిక హోదా, మీ కుటుంబ గౌరవం మరియు మీ భవిష్యత్తు అంతా పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి పడిపోయిన చోటే మళ్ళీ పడడం అనేది మీ వివేకానికే పరీక్ష. అందుకే గతంలో మీకు అన్యాయం జరిగిన ప్రదేశాలను, మిమ్మల్ని వంచిన వ్యక్తులను మీ జీవితంలో నుండి పూర్తిగా తొలగించేయండి. అటువైపు కన్నెత్తి కూడా చూడకండి. అనుభవం నేర్పిన పాఠాన్ని గుర్తు చేసుకొని ముందుకు సాగడమే ఉత్తమం. మూడవది మరియు ప్రస్తుత సమాజంలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటి అంటే, కొత్త వ్యక్తులతో లేదా అంతగా పరిచయం లేని వారితో కలిసి తెలియని నిర్మానుష్యమైన లేదా ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడం. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల అపరిచితులతో స్నేహాలు పెరిగిపోతున్నాయి. ఎవరో తెలియని వ్యక్తి ఫోన్లో బాగా మాట్లాడుతున్నారనో లేదో ఆన్లైన్లో పరిచయం అయ్యారనో వారిని నమ్మి బయటకు వెళ్ళడం, మీ జీవితాన్ని రిస్క్లో పడేయటం. కేవలం అపరిచితులే కాదు, మీకు తెలిసిన వారిలో కూడా శత్రువులు ఉంటారు. పక్కలో బుల్లెట్ లాంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి మనసులో మీపై అంతులేని అసూయ, ద్వేషం ఉంటాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక నెపంతో కొత్త ప్రదేశాలకు రమ్మని ఆహ్వానించవచ్చు. అక్కడ ఏదో అద్భుతం ఉంది, అక్కడికి వెళ్తే చాలా సరదాగా ఉంటుందని మిమ్మల్ని ప్రలోభ పెట్టవచ్చు. కానీ మీకు అవగాహన లేని ప్రదేశాలకు, ముఖ్యంగా రాత్రి సమయాలలో లేదా రద్దీ లేని ప్రాంతాలకు వెళ్ళడం వలన మీరు శారీరక దాడులకు లేదా దోపిడీలకు గురయ్యే ప్రమాదం ఉంది. మీ రాశివారు సాధారణంగా అందరినీ నమ్ముతారు, కానీ ఈ విషయంలో మాత్రం మీరు అత్యంత కఠినంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బయటకు రమ్మని పిలిచినప్పుడు వారి ఉద్దేశం ఏంటి, ఆ ప్రదేశం ఎంతవరకు సురక్షితం, అక్కడ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా వంటి విషయాలను ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. స్నేహం పేరుతోనో బంధుత్వం పేరుతోనో మిమ్మల్ని ఇరుకును పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తుల మీద కన్నేసిన వారు లేదా మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసేవారు. ఇటువంటి
కుట్రలు కుతంత్రాలు పాల్పడతారు. మీరు ఒక అడుగు బయట వేసే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. దేవుడు మీకు వివేకాన్ని ఇచ్చారు. దాన్ని ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా లేదా ఆ ప్రదేశం గురించి మీకు పూర్తి సమాచారం లేకపోయినా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ 3 రకాల ప్రదేశాలు మరియు పరిస్థితుల గురించి చర్చించుకున్నప్పుడు మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మానసిక దృఢత్వం. ఎక్కడైనా మనకు గౌరవం దక్కనప్పుడు మన మనసు విఫలమవుతుంది. ఆ వికలమైన మనసుతో మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుగానే ఉంటాయి. గౌరవం లేని చోట ఉండటం వలన మనసులోని సృజనాత్మకత అనేది చచ్చిపోతుంది. నిరంతరం ఇతరుల విమర్శలకు వెక్కిరింతలకు గురవుతూ ఉంటే మనం మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోయేటువంటి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ స్థితికి చేరుకున్నాక మళ్ళీ సాధారణ స్థితికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మొదటి అడుగులోనే అప్రమత్తంగా ఉండాలి. మీకు విలువ ఇవ్వని వ్యక్తులను మీ జీవితం నుండి మర్యాదపూర్వకంగానే సాగనంపండి. వారి కోసం మీ సమయాన్ని శక్తిని వృధా చేయకండి. అలాగే గతంలో జరిగిన మోసాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే కాలం మిమ్మల్ని క్షమించదు. ఒకసారి మోసపోవడం అనుభవం, రెండోసారి కూడా మోసపోవడం అమాయకత్వం, కానీ మూడోసారి కూడా అదే తప్పు చేయడం ఆత్మహత్య సదృశ్యమవుతుంది. మీ రాశి వారికి ఉన్న మొండితనం కొన్నిసార్లు మీకు ప్లస్ అవుతుంది, కానీ ఇలాంటి విషయాలలో ఆ మొండితనం మీకు మైనస్ కాకూడదు. నేను సాధించి చూపిస్తాను అనే పంతంతో మోసపూరిత ప్రదేశాలకు వెళ్ళడం కంటే మీ శక్తిని కొత్త మార్గాలలో ఉపయోగించడం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే నేటి సమాజంలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆత్మీయుల ముసుగుల్లో ఉన్న శత్రువులను గుర్తించడం చాలా కష్టం. వారు మీతో కలిసి భోజనం చేయవచ్చు, మీతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు, కానీ సమయం దొరికినప్పుడు వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. అందుకే మీకు తెలియని ప్రదేశాలకు ఎవరితోనూ వెళ్ళకండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయాలలో లేదా వ్యక్తిగత విషయాల గురించి చర్చించడానికి నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకోండి. ఎల్లప్పుడూ ప్రజలు ఉన్న చోట సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది. మీ క్షేమమే వారి సంతోషం. కాబట్టి మీ ప్రాణానికి లేదా మీ గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి సాహసాలు కూడా చేయకండి. ముగింపుగా చెప్పాలి అంటే జీవితం అనేది చాలా విలువైనది. దానిని అనవసరమైన ప్రదేశాలలో అపాత్రదానం చేస్తూ వృధా చేసుకోకూడదు. మీ గౌరవం దక్కని చోట మీరు అక్కడ ఉండడం అంటే ఆ భగవంతుడు మీకు ఇచ్చిన అద్భుతమైన జన్మను అవమానించడమే అవుతుంది. మీరు వెళ్ళే ప్రతి చోట మీ వ్యక్తిత్వం ప్రతిబింబించాలి. అలాగే గతం ఒక గురువు లాంటిది. అది నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని పాత తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడాలి. అపరిచితుల పట్ల, అలాగే అతిగా నటిస్తున్న సన్నిహితుల పట్ల ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైనా మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టాలని చూస్తున్నారని కొంచెం అనుమానం వచ్చినా నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకోవాలి. మీ జీవితానికి మీరే యజమాని. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ 3 ప్రదేశాలకు దూరంగా ఉండడం ద్వారా మీరు కేవలం ప్రమాదాల నుండి తప్పించుకోవడమే కాదు, మీ జీవితంలో ఒక గొప్ప సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు, మానసిక ఆందోళనలు దరిచేరకుండా ఉండాలి అంటే ఈ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. మీరు వివేకంతో వ్యవహరిస్తే గ్రహాల అనుకూలత కూడా మీకు తోడవుతుంది. మంచి మిత్రులను సంపాదించుకోండి. మిమ్మల్ని ప్రేమించే కుటుంబంతో సమయం గడపండి. మరియు మీ ఆత్మగౌరవాన్ని కాపాడే వాతావరణంలోనే నివసించండి. అప్పుడే మీ రాశికున్న నిజమైన శక్తి బయటకు వస్తుంది. భయం వద్దు, కానీ అప్రమత్తత అవసరం. విజ్ఞతతో వ్యవహరించండి. క్షేమంగా ఉండండి. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అనే విషయాలలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండండి. ఏ పరిస్థితుల్లోనూ ఆవేశపడి లేదా ఆశకు లోబడి అడుగులు వేయకండి. నిలకడగా ఆలోచించి నిర్ణయాలనేవి తీసుకోండి. మీ రాశి లక్షణమైన స్థిరత్వాన్ని ఉపయోగించి ఈ సవాళ్లను అధిగమించండి. అప్పుడు విజయం మీ వెంటే ఉంటుంది.
మీరు ఈ అంశాలను లోతుగా విశ్లేషిస్తే ప్రతి విషయంలోనూ ఒక హెచ్చరిక దాగి ఉంది. గౌరవం లేని చోట ఉండడం వలన మీలోని సృజనాత్మకత కుంటుపడుతుంది. మనసు నిరంతరం అశాంతికి లోనవుతూ ఉంటుంది. ఒక మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆర్థికంగా కూడా ఎదగగలడు. కానీ అవమానాలు ఎదురయ్యే చోట మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. తద్వారా మీ వృత్తి లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మగౌరవం అనేది కేవలం భావోద్వేగ సంబంధిత విషయం మాత్రమే కాదు, అది మీ భౌతిక ఎదుగుదలకు కూడా పునాది. అలాగే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం అనేది ఒక విష వలయం లాంటిది. అక్కడికి మళ్ళీ వెళ్ళడం అంటే ఆ విష వలయంలోకి స్వచ్ఛందంగా వెళ్ళడమే. చాలామంది క్షమించే గుణం ఉండాలని చెప్తారు, కానీ మోసగాళ్లను నమ్మడం క్షమించడం కాదు. అది ఆత్మవంచన అవుతుంది. మీ కుటుంబానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి మీ భద్రత. మీరు సురక్షితంగా ఉన్నప్పుడే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తెలియని ప్రదేశాలకు వెళ్ళడం వలన కలిగే అనర్థాలు ఒక్కోసారి జీవితాంతం వెంటాడుతాయి. శారీరక గాయాలు మానిపోవచ్చు, కానీ అటువంటి సంఘటనలు మిగిల్చే భయం మరియు అపరాధ భావం ఎప్పటికీ పోవు. అందుకే స్నేహితులని చెప్పుకునే వారి అసలు రంగును ముందుగానే గుర్తించండి. వారు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని పట్టుపడితే దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో విశ్లేషించండి. ప్రస్తుత కాలంలో మనుషులు స్వార్థం కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఎప్పుడూ గుర్తుంచుకోండి, దేవుడు మీకు సహాయం చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. వివేకం ఉన్నవాడు ప్రమాదాన్ని ముందుగానే ఊహిస్తాడు. అప్రమత్తంగా వ్యవహరించేవాడు ఎప్పటికీ ఓడిపోడు. మీ రాశి వారికి ఉన్న గొప్ప వరం ఏమిటి అంటే కనుక, మీరు ఏదైనా విషయాన్ని నిశ్చింతగా గమనించగలరు. ఆ గమనికలను ఇప్పుడు మీ ఆత్మరక్షణ కోసం ఉపయోగించండి. కాబట్టి ఈ 3 నియమాలను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మాత్రం మీకు తిరగని ఉండదనే చెప్పుకోవచ్చు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం ప్రతి ఒక్కరి హక్కు. దాన్ని కాపాడుకోవడానికి అనవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడకండి. మీ క్షేమమే మీకు ముఖ్యం, మిగతావన్నీ ఆ తర్వాతే. మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అందుతుంది. ధన్యవాదాలు.